ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తినాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కదా సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కవిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. అంజనానందం జానకీ వీరశోకాన్యవీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకాభయంకరం. ఇక భగవద్వంతుడు ఈరోజు మనం మైనాకుడు గురించి తెలుసుకున్నాం. మైనాకుడు బంగారు శిఖరాలతో పైకి రాగా అప్పటి వరకు నల్లగా ఉన్న ఆకాశం బంగారు కాంతులతో తేజరిల్లింది. అది చూసిన హనుమంతుడు అది విఘ్నం అనుకుని ఆకాశంలో పైకెగిరి మైనాకు పర్వతాన్ని ఢీకొన్నాడు. ఆ పోటుకు పులికించిన మైనాకుడు మనుష్య రూపంలో పర్వతంపై నిలిచి రామకార్యంపై వెళ్తున్న హనుమంతుని కొంతసేపు తన పర్వత శిఖరాలపై సేద తీరి సుఖంగా వెళ్ళమని కోరుతూ పూర్వం సగరపుత్రులు తనకు చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా సముద్రుడు తనకు సాగరం నుండి పైకి వచ్చి తన శిఖరాలపై సేద తీర్చుకొని మని హనుమంతుని ప్రార్థించమని చెప్పినందుకే తాను సముద్రంలో పైకి వచ్చినట్టు తెలిపాడు. అంతేకాక ఇంకా ఇలా చెప్పసాగారు. కృతయుగంలో పర్వతాలు రెక్కలుండేవి, అందుకని పర్వతాలు కూడా పక్షుల్లాగా ఎక్కడికైనా ఎగిరిపోతుండేవి. అది చూసిన దేవతలు అవి ఎక్కడ తమపై పడతాయో అని భయంతో భయపడుతుండటం వల్ల దేవతల రాజైన ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలకు నరకడం ప్రారంభించాడు. అలా అలాగే ఈ మైనాకుడిని కూడా నరకడానికి రాగా వాయుదేవుడు సహాయపడటం వల్ల మైనాకుడు ఆ ఊపులో సముద్రంలో వచ్చి తాక్కులు రక్షించబడ్డాడు. నిలువుగాను అడ్డంగాను పెరిగే సామర్థ్యం ఉన్న మైనాకుడు పాతాళానికి అడ్డంగా ఉండిపోవటం, అక్కడున్న రాక్షసులకు పైకి రాకుండా ఆపటం వలన సాగరుడు కూడా సంతోషించి ఆశ్రయం ఇచ్చాడు. అలా తన ప్రాణాలు రక్షించిన వాయుదేవుడు తనకు అత్యంత పూజనీయుడు కాబట్టి ఆయన కుమారుడిగా హనుమంతుడు కూడా పూజనీయుడే కాబట్టి తనపై నిలబడి సేద తీర్చుకుని మధుర ఫలాలు స్వీకరించవలమని మైనాకుడు హనుమంతుని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు మైనాకంతో ఎంత ప్రేమగా రామకార్యంపై వెళ్తున్న తాను ఎక్కడా ఆగకూడదని చీకటి పడకముందే సముద్రయానం పూర్తి చేసుకోవాలని చెప్పి మైనాకుడిని ప్రేమతో నిమిరి సముద్రుడు మైనాకుడు కూడా రామకార్యార్థం తప్పక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆస్వాదించగా దేవతలందరూ సముద్ర లంఘనం మైనాకుని వద్ద ఆగిపోవటం అనే రెండు ఘనకార్యములు సాధించిన హనుమంతుడిని పొగిడి అప్పుడు ఇంద్రుడు వచ్చి మైనాకునితో తనగల ఉన్న ప్రాణహాని కూడా లెక్క చేయకుండా అతిథి సర్కార్ మర్యాద రామకార్యంతో సహాయపడాలని దీక్షతో పైకి రావడంతో తాను తన శత్రుని మర్చిపోయారని సుఖంగా నిర్భయంగా ఉండమని తన వల్ల ఇక ఏ అపాయం ఉండదని అభయమించిన రామదూత హనుమంతుడికి సహాయపడటానికి వచ్చి పైకి వచ్చిన అతని గొప్ప మనస్సును సంతోషించామని తెలుపుగా మైనాకుడు సముద్రం పైన అలాగే ఉండిపోయాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మైనాకుడు తనకు తానుగా సహాయం చేయాలనుకోకపోయినా సాగరుని మాటపై తన ప్రాణహాని కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చాడు. నిజానికి హనుమంతుడు మైనాకుని ఆతిథ్యాన్ని స్వీకరించనే లేదు. అయినప్పటికీ ఒక మంచి పనిలో సహాయం చేయడానికి ముందుకు రావడం వల్లనే అతను చిరకాల శత్రు భయం విముక్తుడయ్యాడు. అందుకని నిస్వార్థంగా పనిచేస్తున్న వాళ్ళకి సహాయపడటం అనేది గొప్ప పని మరొకటి లేదని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. స్వస్తి. జై శ్రీరామ్.